గుర్తింపు సంఘం దుకాణం బంద్ అయింది. ఇంకో 3 నెలలు మాత్రమే ఉంది. గెలిచి 18 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఒక సమస్య కూడా పరిష్కారం కాలేదు. అన్ని సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోయినాయి. హెచ్ఎంఎస్ లో ఈసారి తప్పకుండా గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచి తీరుతుంది. 23వ తారీఖు నాడు శ్రీరాంపూర్ ఏరియాలో SMEWU హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు కామ్రేడ్ కల్వకుంట్ల కవిత గారిచే బతుకమ్మ సంబరాలు నిర్వహించబోతున్నాం. 22వ తారీఖు ఢిల్లీలో జరిగే JBCCI సంఘాలు PLR బోనస్ హెచ్ఎంఎస్ తరపున 1,50,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నామన్నారు. కంపెనీ వైజ్ ఉంటుంది, సి గ్రేడ్ కంపెనీ వైజ్ ఈ ఏరియా వైజ్ ఉంటుంది. జనరల్ మజ్దూర్ ఓవర్మెన్లకు రీజన్ వైజ్ ఉంటుంది. ప్రతి సెక్షన్ ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ కూడా రీజన్ వైజ్ ఉంటుంది, ఏరియా వైజ్ ఉంటుంది. కానీ ఆపరేటర్లకు మజ్దూర్లకు కంపెనీ వైజ్ పెట్టడం దీంట్లో అర్థం ఏంటిది అంటే వీళ్ళందరూ పంచుకున్నారు. ప్రతి ఏరియా నుండి 20-30 మందిని పంచుకొని సీనియర్లు అక్కడ ఉన్నారు, వాళ్ళు తీసుకొచ్చి OC RG3లో పెట్టడానికి స్కీమ్ చేసి దాన్ని వ్యతిరేకించినాం. అది వాపస్ తీసుకోవాలని కూడా చెప్తున్నాం. ఏరియాలో ఉన్న గతంలో కూడా మేము కొట్లాడినాం. ఓవర్మెన్లకు ఇట్లా కంపెనీలు ఇవ్వాలంటే కంపెనీ ఆ మైన్లో ఉన్న వాళ్ళకు ఇవ్వాలంటే 75% ఆ మైన్ వాళ్ళకి ఇచ్చారు, మిగతా 25% మిగతా ఏరియాలోకి ఇచ్చింది. ఆ విధంగా పరిస్థితి తీసుకురావాలి. కానీ అది ఇంత ఏది కూడా జరగలేదు. ఇవాళ కొత్త డ్రామా అక్రాస్ ద టేబుల్ కూర్చుండే ఛాన్స్ ఉంది, టైం ఉంది, అవకాశం ఉంది. కూర్చోకుండా బైకాట్ చేసినామని అసెంబ్లీ బైకాట్ చేయడానికి ఏమనుకుంటారు? గెలిపించి దాని కొరకేనా మీరు? ఒక్క సమస్య పరిష్కారం చేయాలి, అన్ని లొసుగులే తీసుకొచ్చారు, ఆపదలు తీసుకొచ్చారు. మేము బైకాట్ చేసినాం, మేము బంద్ పెట్టాం. 19 దమ్ముందా బంద్ పెట్టు. నువ్వు ఒక్కరిని బంద్ పెడితే ఏది కాదు. ఇవాళ 5 సమస్యలు ఉన్నాయి మనకు. 5 సమస్యల మీద హెచ్ఎంఎస్ కరపత్రం వేసింది, దాని మీద అందరం కలిసి కొట్లాడతాం. అప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది. ఒంటరి పోరాటాలు ఎప్పుడు సక్సెస్ కాలే, ఫెయిల్ అయినాయి. కనుక ఒంటరి పోరాట ఫోజులు కొట్టడం మేనేజ్మెంట్ ములాఖాతం. ఇంకొకటి దరిద్ర కార్మిక సంఘం వచ్చింది, CITU అట. క్వార్టర్ కావాలన్నా ఇల్లు కావాలన్నా సీరియస్గా చెప్తున్నాం. JBCCI సంఘాన్ని తుంగల తొక్కే అధికారం నీకు ఎవరిచ్చిండు? JBCCలో మేము మాట్లాడినాం, అగ్రిమెంట్ చేసినాం. ప్రతి కార్మికునికి క్వార్టర్ ఇవ్వాలి, రిటైర్మెంట్ అయ్యేదాకా. కరెంట్ ఫ్రీ ఇవ్వాలి, నీళ్లు ఫ్రీ ఇవ్వాలి, రోడ్లు వేయాలి. రోడ్లు ఉడవడానికి కూడా మనుషులు కంపెనీ పెట్టాలి. బస్తీలలో ఉంటున్నాం, 100 సంవత్సరాలు నుండి ఉంటున్నాము. క్వార్టర్ కావాలా ఇల్లు కావాలా? క్వార్టర్ వద్దంటే కంపెనీ కన్ను మూసుకొని క్వార్టర్ వద్దంటారు కదా. మొత్తం సఫాయి కార్మికులు బంద్, అన్ని సెక్షన్లు బంద్, మెయింటెనెన్స్ బంద్, ఎలక్ట్రికల్ బంద్, అన్ని బంద్. హాయిగా ఉంటుంది. కంపెనీ తొత్తుగా మారిన CITU బేషరతుగా కార్మికులకు క్షమాపణ కోరాలి. సొంత ఇల్లు కావాలి, అందరం అడుగుతున్నాం. సొంత ఇల్లు ఇట్లా రాదు. అందరం కలిసి కొట్లాడితే సొంత ఇల్లు వస్తుంది. కంపెనీ నుండి అలాట్మెంట్ చేయించాలి, గవర్నమెంట్ నుండి ప్లాట్ అలాట్మెంట్ చేసుకోవాలి. ఏ పబ్లిక్ సెక్టర్లో అయినా హౌసింగ్ సొసైటీ ఉంది. హౌసింగ్ సొసైటీ గతి లేదు. ఏదో ఓట్ల కొరకు అందరూ మాట్లాడే హౌసింగ్ సొసైటీ పెట్టాలి.